నెక్స్ట్ కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ యాజ్ ఫ్యూయల్స్. కోల్ని, పెట్రోలియంని, న్యాచురల్ గ్యాస్ని ఫ్యూయల్స్గా ఏ విధంగా యూజ్ చేస్తాం? జనరల్లీ అర్లియర్ పీపుల్ యూజ్డ్ కిల్న్, పొయ్యి అంటారు తెలుగులో. కిల్ని యూజ్ చేసేవాళ్ళు పురాతన కాలంలో. ప్రీవియస్ ఒక 10-15 years బ్యాక్ విలేజ్లలో కానీ కిల్న్ అంటే పొయ్యి అని చెప్తున్నారు. దీన్ని యూజ్ చేసేటటువంటి వాళ్ళు కుకింగ్ పర్పస్ కోసం ఫుడ్. బట్ నౌ వీఆర్ యూజింగ్ గ్యాస్ స్టవ్స్ ఆర్ కిరోసిన్ స్టవ్స్. బట్ ఇప్పుడు మనం యూజ్ చేసినటువంటివి ఏమంటే గ్యాస్ స్టవ్స్ యూజ్ చేస్తుంది. అర్లియర్ ఫుడ్ వాజ్ కుక్డ్ యూజింగ్ వుడ్ యాజ్ ఎ ఫ్యూయల్ when the coal, now kerosene and LPG are being used. సో ప్రీవియస్ కాలంలో ఇక్కడ వుడ్ యూజ్ చేసేవాళ్ళు ఫుడ్ కుకింగ్. సో ఇప్పుడు ఎల్పిజి గ్యాస్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ యూజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఫ్యూయల్ ఈజ్ నీడెడ్ నాట్ ఓన్లీ ఫర్ కుకింగ్ బట్ ఆల్సో ఫర్ ట్రాన్స్పోర్ట్. కుకింగ్ పర్పస్ కోసమే కాదు ఫ్యూయల్ కావాల్సినటువంటిది, నాట్ ఓన్లీ ఫర్ కుకింగ్ పర్పస్, ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ పర్పస్ ఆల్సో. Different vehicles like train, bus, cars, two-wheelers, etc. Transport purpose also it is required. So are used for traveling long distances and they use different fuels. ఇవన్నీ బస్ కానీ, లారీ కానీ, కార్ కానీ, సో లైక్ దట్ డిఫరెంట్ ఫ్యూయల్స్ యూజ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. పీపుల్ ఆల్సో ట్రావెల్డ్ బై షిప్స్. వాటర్ ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ దేర్. అండ్ ఫ్యూయల్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఎలక్ట్రిసిటీ డీజిల్ కదా అక్కడ యూజ్ చేసేది మనం ఇక్కడ. సో ఇక్కడ ఫ్యూయల్ ఆల్సో ఎలక్ట్రిసిటీ పర్పస్ కోసం కూడా ఫ్యూయల్ అనేది అవసరం. అర్లియర్ యూ రీడ్ దట్ విండ్ పవర్ వాజ్ యూజ్డ్ ఇన్ విండ్ మిల్స్. ఇంతకుముందు కాలంలో విండ్ మిల్స్ లో విండ్ పవర్ యూజ్ చేసేటువంటి వాడు. విండ్ పవర్. సో then the steam engine which is used to coal was invented during the industrial revolution. తర్వాత స్టీమ్ ఇంజిన్ వచ్చింది. కోల్ అనేది ఇన్వెంట్ చేసినాక స్టీమ్ ఇంజిన్ యూజ్ చేయాలంటున్నారు. స్టీమ్ ఇంజిన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, డ్యూరింగ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో స్టీమ్ ఇంజిన్. డ్యూరింగ్ దిస్ పీరియడ్ స్టీమ్ ఇంజిన్ వాజ్ యూజ్డ్ టు పవర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ క్లోత్ లూమ్స్ టు వెహికల్స్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్. ల్యాండ్ మీద, వాటర్లో కూడా, క్లోత్ నుంచి క్లోజ్ టు వెహికల్స్ వరకు ఈ స్టీమ్ ఇంజిన్ యూజ్ చేస్తున్నారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్. కోల్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ ఇన్ ద 19th century. సో ఇది కోల్ అనేది 19th centuryలో వెరీ ఇంపార్టెంట్ ఫ్యూయల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ ఇన్ 19th century. 19th century ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ అని చెప్తున్నాడు. ఏంటిది? కోల్ అనేది. కోల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ ఇన్ ద 19th century. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాస్టబుల్ రిసోర్స్ బట్ వీ కెన్ మీట్ అవర్ నీడ్స్ ఫర్ అనదర్ 250 to 300. ఇట్ ఈస్ ఎగ్జాస్టబుల్. కోల్ ఈజ్ ఎగ్జాస్టబుల్ అంటే కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఇంకా 250 to 300 years మాత్రమే మనకి, 250 నుంచి 300 years మాత్రమే ఇది మనకి రాగలదు. సో కరెంట్ రేట్ హౌ మచ్ వీఆర్ యూజింగ్, ప్రజెంట్గా మనం ఎంత యూజ్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని చెప్తే ఇంకొక 300 years లోపల కంప్లీట్గా కోల్ అనేది అయిపోతుంది. టిల్ 1950 కోల్ అకౌంటెడ్ ఫర్ హాఫ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇన్ ద వరల్డ్. సో 1950 వరకు ఏమంటున్నాడు? హాఫ్ ఆఫ్ ది, టిల్ 1950 వరకు ఓన్లీ హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ పర్పస్ కోసం కోల్ యూజ్ చేస్తారు. వరల్డ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ కోల్ యూజ్ చేస్తున్నారు. సో కోల్ వాజ్ రీప్లేస్డ్ బై పెట్రోలియం విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ మోర్ ఎఫిషియంట్ ఇంజన్స్ ఇన్ ద డిఫరెంట్ వెహికల్స్. ఎఫిషియంట్ ఇంజన్స్ రావడం వల్ల కోల్ అనేది రీప్లేస్ అయింది. దేంతో? పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలియం తోటి రీప్లేస్ అయింది. నా కోల్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్. కోల్ని ఇప్పుడు ఎక్కువగా పవర్ ప్లాంట్స్లోనే యూజ్ చేస్తున్నారు. కోల్ ఈజ్ అన్ ఏన్షియంట్ గిఫ్ట్ సర్వింగ్ ద మోడర్న్ సొసైటీ. కోల్ హ్యాస్ బీన్ నోన్ అండ్ యూజ్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. కొన్ని వేల సంవత్సరాల కిందటి నుంచే మనకి కోల్ అనేది తెలుసు, అప్పటి నుంచే యూజ్ చేస్తున్నారు.
ఇట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ అర్లియెస్ట్ సోర్స్ ఆఫ్ హీట్ అండ్ లైట్. ఇంతకుముందు మనం యూజ్ చేసినటువంటి సోర్స్లో ఇది ఒక అర్లియెస్ట్ సోర్స్. బట్ ఇట్ బికేమ్ ఎ ఫ్యూయల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ విచ్ లెడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ యాజ్ ఎ ఫ్యూయల్. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో అక్కడ ఫ్యూయల్ యొక్క డిమాండ్ పెరిగిపోయింది. ఫ్యూయల్ యొక్క డిమాండ్ పెరగడం వల్ల కోల్ అనేది ఎక్కువగా పాపులర్ అయిపోయింది. కోల్ అనేది ఇంపార్టెన్స్ అయిపోయింది. సో యు నో దట్ కోల్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫైర్వుడ్ అండ్ ద కోల్ యూజ్డ్ ఇన్ వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్ ఆర్ డిఫరెంట్. కోల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడంటే ఫైర్వుడ్ నుంచి. ఇక్కడ వెహికల్స్లో యూజ్ చేసే కోల్ వేరే, ఫ్యాక్టరీస్లో యూజ్ చేసే కోల్ వేరే. కోల్ యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఈజ్ మైండ్ ఫ్రమ్ ద అర్త్స్. ఫ్యాక్టరీస్లో యూజ్ చేసేటువంటి కోల్ అర్త్ క్రస్ట్లో నుంచి వచ్చినటువంటిది, మైండ్ ఫ్రమ్ ద అర్త్ క్రస్ట్. ద కోల్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫైర్వుడ్ ఈజ్ యూజువల్లీ చార్కోల్, బొగ్గు, మామూలు బొగ్గు అని చెప్తాం మనం ఇక్కడ యూజ్ చేసేటువంటిది. పెట్రోల్ అండ్ డీజిల్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద వెహికల్స్ టుడే ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద మినరల్ కాల్డ్ ద పెట్రోలియం. పెట్రోల్ కానీ డీజిల్ కానీ టుడే మనం యూజ్ చేసినటువంటివి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రమ్ మినరల్ కాల్డ్ పెట్రోలియం. పెట్రోలియం నుంచి వచ్చినటువంటివి పెట్రోల్ అండ్ డీజిల్ పెట్రోల్ డీజిల్. పెట్రోలియం హ్యాస్ బీన్ నోన్ ఆల్మోస్ట్ సిన్స్ ప్రీహిస్టారిక్ టైమ్స్. సో పురాతన కాలం నుంచి తెలుసు పెట్రోలియం అనేది. మోర్ దెన్ 4000 years ago asphalt, petroleum product, was used in the construction of walls and towers of the Babylon. సో దాదాపుగా 4000 సంవత్సరాల కిందటి నుంచే ఆస్ఫాల్ట్, పెట్రోలియం ప్రోడక్ట్ ఇది ఒకటి, ఆస్ఫాల్ట్ అనేటువంటిది. సో ఆస్ఫాల్ట్ అనేది యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్స్ అండ్ టవర్స్ ఆఫ్ ద బేబిలాన్. సో బేబిలాన్గా యూజ్ చేస్తున్నారు కవర్స్. సో దేర్ ఆర్ ఆల్సో రికార్డ్స్ ఫ్రమ్ ద ఏన్షియంట్ చైనా అబౌట్ షాలో వెల్స్ బీయింగ్ dug to get petroleum. సో కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పెట్రోలియం కోసం గుంతలు తవ్వినటువంటివి కూడా ఉన్నాయి ఇక్కడ అని చెప్తున్నాడు. బట్ డిడ్ అవర్ ancestors do with this petroleum? They mainly used for making their wooden boats waterproof as fuel for lamps and in some traditional remedies. మెయిన్గా వాళ్ళు వాటర్ ప్రూఫ్ బోట్స్ తయారు చేసినారు యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ ల్యాంప్స్ అండ్ ఇన్ సమ్ ట్రెడిషనల్ రెమెడీస్ పర్పస్ కోసం కూడా. We realized the importance of petroleum only after science and technology progressed to give us petrochemicals and petrol to run engines. మనం ఈ యొక్క రియలైజ్ ఎప్పుడైనామంటే పెట్రోల్ యొక్క ఇంపార్టెన్స్ సైన్స్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత, సైన్స్ టెక్నాలజీ పెట్రోల్తో రన్ అయ్యేటువంటి ఇంజన్స్ ఇచ్చిన తర్వాతనే మనము ఈ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వన్, అనదర్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యూయల్.